హలో. ఏంటి సంగతులు? ఏముంది, మా కుర్రోడు ఒకడు హైదరాబాద్ వస్తున్నాడు, బీటెక్ అయిపోయింది. వాడిని నువ్వే తీసుకోవాలి. నేనేమన్నా ఇక్కడ నా పేరు రాసుందా? వచ్చిన వాళ్ళందరినీ చూసుకోబడును, షెల్టర్ ఇవ్వబడును అని. అది నువ్వే దగ్గర ఉండి అన్ని చూసుకుంటే కొంచెం వారం ఇంట్లో పెట్టుకొని ఈ లోపు వాడు రూము లేకపోతే హాస్టల్ చూసుకుంటాడు. మన ఫ్రెండ్స్ రూమ్ ఒకటి ఉందంట, ఏమన్నా హాస్టల్లో జాయిన్ అవ్వమంటున్నా. ఈ గోళం ఎందుకు రా బాబు? అవును, హాస్టల్ బెటర్ కదా. ఫ్రెండ్స్ రూమ్ ఎందుకు? ఫ్రెండ్స్ రూమ్ ఫ్రెండ్స్ చదువుకుంటాడు నలుగురితో కలిసి. నలుగురితో కలిసి చదువుకోవడం ఏముండదు. అది హాస్టల్ అనుకో, పెద్ద ఫ్రెండ్స్ ఉంటారు పెద్దగా. ఆయన అలానే కాకపోయినా కొంచెం కంఫర్ట్గా ఉంటుంది కదా హాస్టల్లో. వండుకోవడం ఏమీ ఉండవు. ఇప్పుడు ఈ ఫ్రెండ్స్ రూమ్లో ఉండడానికో వండుకోవడం, ఒకటి చెప్పలు తోముకోవాలని, వండుకోవాలని, ఇల్లు తుడుచుకోవాలని, కర్రీ తెచ్చుకురావాలని, ఈ ఈ టెన్షన్స్లో మనోడు కోర్స్ ఏం చేస్తాడు, ఇంకా ఏం చదువుకుంటాడు? ఏం ప్రిపేర్ అవుతాడు? సెట్ అవ్వదు. ఇప్పుడు మరి అంతే కదా. ఇప్పుడు మీ ఓడికి లక్కీగా ఆడకు లక్కీ, మీ ఓడికి కాదులే. వంట వచ్చిందనుకో ఇంక సచ్చింది గొర్రె. మీ ఓడు పెద్ద పోటుగాళ్ళలాగా మాస్టర్ చెఫ్ అని చెప్పాడు అనుకో, ఇంక అయిపోయింది. ఆ రూమ్లో ఇంక మనోడి చేత వంట చేస్తారు. నువ్వు మాస్టర్ చెఫ్కి వెళ్ళిపోవాలి, నువ్వు అసలు హోటల్ మేనేజ్మెంట్ చేయాల్సింది తప్పు చేసావు, చెఫ్ అవ్వాల్సింది అది ఇది అని చెప్పేసి మనోడిని లేపేస్తూ ఉంటారు కింద నుంచి వెళ్ళివేస్తాం సార్. మనోడు ఇంక యూట్యూబ్లో చూసి ఇంక రకరకాల వంటలు వండుతూ ఉంటాడు. ఇంక అదే సరిపోద్ది. ఇంకేం ప్రిపేర్ అవుతారు కోర్సా? ఇంకంతా అయిపోయింది, మొగ్గు కుడిసిపోయింది ఇంకా. మళ్ళీ ఈ మొగ్గుగా లేటి నెలకి ఎంత అని పెట్టుకుంటారు, ప్రతి మనిషికి ఇంత అని. మీ ఓడు ఉన్నప్పుడేమో నాన్ వెజ్ నాట్ అలౌడ్, ఈరోజు మండే తినకూడదు అని ఒకడు. ఇంకొకడు మంగళవారం నేను తిన్నమావా అని ఇంకొకడు. ఇలాగ ఒక్కొక్కరు వంతులు వేసుకుంటారు. తిన్నప్పుడు ఇంకా ఈ మిగతా వాళ్ళు ఇంకా సర్లే ఏం తింటావులే అని అనుకుంటారు కదా. కరెక్ట్గా మీ ఊరు వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు నాన్ వెజ్ తెచ్చుకుంటారు. నాన్ వెజ్ తెచ్చుకొని, మామ మన వాటా ఎంత అనుకున్నాం కదా, ఇంకెంత అయింది బిల్లు, వాటా వేసేసుకో అని చెప్పేసి వీడి మీద వేసేస్తారు ఆ వాటా. మరి అంతే కదా. కరెక్ట్గా మీ ఊరు వెళ్ళినప్పుడే వేస్తారు. అంటే అలా ఉంటాయి రూములు అంటే బయట షేర్ చేసుకోవాలి. ఇంకా ఇద్దరు కూడా షేర్ చేసుకోవాలి. ఆడి దగ్గర డబ్బులు ఉండవు మరి. ఇప్పుడు అంటే నీకు కొంతమంది అలా ఉంటారు అనమాట. ఉన్నప్పుడు అందరూ ఉన్నప్పుడు కక్కుర్తిగా తింటారు, డబ్బులు అయిపోతున్నాయని. పొరపాటు ఒకడిద్దరు ఊర్లు వెళ్ళారా, ఆడి వాటాలో ఆడి పేరు చెప్పుకొని వీళ్ళు తినేస్తారు ఇంకా. నాకు తెలిసిన రూము ఒక తెలిసిన ఒకటి చెప్పాడు, ఇలా ఉన్నారు రూమ్మేట్స్, పాపాడు గోలాడతాడు, ఊర్లు వెళ్ళడం మానేసాడు మొత్తానికి. ఆఖరికి అడిగి పెళ్లి చూపులు వెళ్ళా సరే నేను రాను, కావాలంటే వీడియో కాల్లో చూస్తారా, నాకు ఇక్కడ ఫుడ్ మిస్ అయిపోతుంది, బిల్లు పక్క అయిపోతుంది, ఈ నా కొడుకులు ఎంజాయ్ చేస్తున్నారు నా పేరు మీద, నా బిల్లు నాకు థ్రిల్ వాళ్ళకే అని చెప్పి ఏడుపు. పెళ్లి కూడా తీసుకోవడం మానేసాడు అలాగా. ఇప్పుడు హాస్టల్లో ఫుడ్ బాగోదు అంటే వీడు మాత్రం రూమ్లో మాత్రం అందంగా అద్భుతంగా వండేసుకుంటాడా సౌందర్యలాగా. వీడు అలాగా అటు ఇటు గెలికేసినట్టే కదా, కోడి గెలికినట్టు. పోనీ రూమ్ తీసుకుంటారా, వండుకుంటాం కదా అని చెప్పేసి. ఏ రోజన్నా వండుకుంటారు వీళ్ళు? నెల రోజుల్లో నాకు తెలిసి 2 రోజులు 3 రోజులు వండుకుంటారు, మిగతా రోజులు బయటే కదా, డబ్బులు బొక్క. ఆ బియ్యంఎస్ అయిపోయిన తర్వాత ఇంకేం తింటావులే, ఏం వండుకుంటావులే, బయట తినేస్తాను ఈ పూట, బయట తినేస్తాను ఈ పూట అని చెప్పి బయటే మొత్తం బయటే తింటారు. ఆ కర్రీలు, ఆ బిర్యానీలు. ఈ ఓడికి కోర్స్ కాదు, ఈ కోర్స్ ఎక్కువైపోతాయి డబ్బులు.
ఈ హోటల్ మేనేజ్మెంట్ కోర్సు, ఫుడ్ మేనేజ్మెంట్ ఫ్యామిలీ కోర్సు. కష్టాలు ఇక్కడే ఫ్యామిలీ కష్టాలు నేర్చుకుంటారు. ఆ, కాబట్టి రూము బెనిఫిట్స్ అంత ఇదే లేదు. అంటే రూమ్ ఉన్న బెనిఫిట్ ఏంటంటే ఎప్పుడు పడితే అప్పుడు రావచ్చు, ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళొచ్చు, కంట్రోల్ ఉండదు. హాస్టల్ అనుకో టైంకి రావాలి, టైంకి వెళ్ళాలి, లేట్ అయిందనుకో కూడు ఉండదు. ఎవరో ఒకరు పక్క తీసి పెడతారనుకో. ఇంక పీజీ హాస్టల్ పక్కన పెడతారులే. అయినా అంతసేపు అంత రాత్రులు కోర్సులు చేసి అంత ఏముంది. బిజినెస్ మ్యాన్ ఏం కాదు. పోనీ మీ ఊడు ఏమైనా పార్ట్ టైం జాబ్ చేస్తే రిక్వెస్ట్ చేస్తే ఉంచుతారులే ఫుడ్ పక్కన, పర్లేదు. హాస్టల్ అయితే ఒక 5,000 అయిపోద్ది. రూమ్ అనుకో, రూమ్ అంటే షేరు, మళ్ళీ ఫుడ్ షేర్ ఓ 10,000 దాకా అయిపోతా. మళ్ళీ పేరు కూడా ఆ, ఉంటుంది. మనోడు అసలే వంట మాస్టర్, వాళ్ళు ఎవరు వంట చేయరు, కనీసం అంట్లు తోమరు. మళ్ళీ బాత్రూమ్ ఇబ్బంది. అదే మా ఊడు అసలు కొంచెం నచ్చకుంటాడు. ఏదో 2 షేరింగ్ ఉన్న దాంట్లో తీసుకున్నాడు అనుకో మీ వాడు, పెద్ద ఇబ్బంది ఉండదు బాత్రూమ్కి కూడా. అది అలా చేయలే. ఇంకా తీసుకోమంటావా? పేయింగ్ గెస్ట్ హాస్టల్ అని చెప్పేసి ఉంటుంది, మళ్ళీ అలాంటివి వద్దులే మనకి. పేయిన్ గెస్ట్ హాస్టల్లో అదేంటి, అది ఎలా ఉంటుంది? అదే ఇంకా అదేంటంటే మన అక్కడే ఉంటారు వాళ్ళు, ఇంటి సంబంధించిన వాళ్ళు. అదే ఓకే ఓకే. మనుషులు అంటే గెస్ట్లకి ఒక ఆతిథ్యం ఇచ్చినట్టు అనమాట. ఓకే ఓకే. హాస్టల్ మార్చేసి వాళ్ళే ఉంటారు, వాళ్ళతో ఉంటారు. నాలో లేట్గా వస్తే ఒప్పుకోరు, లేట్గా వస్తే ఇంక అన్నం ఉండదు. నేను ఉన్నాను కదా ఒకసారి. నీకు అన్నం పక్క రోజు పడేస్తారు కానీ నీకు ఎక్కువ వేయమంటే పెట్టరు, కర్రీ వేయమంటే వేయరు. ఇంతే పెడతాం, మిగతా కూడా సరిపోద్దా. పాపం మా ఫ్రెండ్ ఒకడు ఉండేవాడు, ఎక్కువ తింటాడు పాపం, ఆకలి ఎక్కువ, నేను తక్కువ తింటాను. అలా బ్యాలెన్స్ అవుద్ది. ఎక్కువ పెడితే ఏమైంది, పెట్టరు. రెండోసారి కర్రీ మేము కాలేజ్ ఫ్రెండ్స్ మేము ఉండేవాళ్ళం అనమాట స్టార్టింగ్లో 2011లో ఇప్పుడు. ఏముండదు, తర్వాత రోజు పాడేయడమే, మిగిలిపోయిన దాన్ని కర్రీస్ కానీ కూర అదే అన్నం కానీ ఏదైనా కానీ దాని బదులు మా కడుపులో పడేయచ్చు కదా. రూల్స్ ఏం రూల్స్, ఇప్పుడు జాబ్ చేసి కొన్నిసార్లు లేట్ అవుద్ది. నడుచుకుంటూ వచ్చేవాడు పాపం. నడుచుకుంటూ వచ్చేవాడు ఎక్కడి నుంచి, బేగంపేట నుంచి బంజారా హిల్స్. మళ్ళీ వేరే కోర్స్ నేర్చుకుని రావడం నైట్ లేట్ అయ్యేది కొంచెం ఒక్కొక్కసారి. షిఫ్ట్ కూడా అలాగే ఉండేది, నైట్ షిఫ్ట్లు. అన్నం ఉంచితే ఏమైంది, లేదు డబ్బు మనోడు పాపం కొంచెం పూరు, ఇంటికి పంపించాలి, చెల్లి పెళ్లి చెయ్యాలి, చదివించాలి, ఇవన్నీ బాధ్యతలు ఉన్నాయి. బీటెక్ అయిన వెంటనే చాలా కష్టపడ్డాడు. అలాంటి మనిషి, నువ్వు అంత కష్టపడి వచ్చే మనిషికి నువ్వు డబ్బులు తీసుకొని పక్కన భోజనం పెడితే ఏమైంది, కర్రీలు పక్కన పెడితే ఏమైంది, పక్కకు తీసి అయిపోయింది. వచ్చిన తర్వాత ఏమన్నా ఊడ్చేశారు అందరూ. అందుకే పేయింగ్ గెస్ట్లో మనకి వద్దు అసలు, ఏముండదు. ఒక బాగోదు, అన్నిటికీ రిస్ట్రిక్షన్స్, లైట్లు వేయకూడదు. ఇంకా అక్కడే పక్కనే ఉండి ఉంటారు మనకి. అది ఎలా ఉంటుందంటే గ్రానైడ్ పీకి, ఆ పిన్ని పీకి గ్రానైడ్ మీద కూర్చున్నట్టు ఉంటుంది. అది మీ వాడిని హాస్టల్కి వెళ్ళిపోమను. రూములు గీములు అంటే బాత్రూమ్ సైజ్ వస్తుంది, మళ్ళీ సరిపోదు ప్లేసు. అన్ని అక్కడే ఉంటాయి. బాత్రూమ్ పక్కనే ఒక హాల్ అన్ని అందులోనే ఉంటాయి, కిచెన్. అంతే కదా మరి. రూమ్ బెటర్ అంటారా? రూమే బెటర్ మరి. అదే రూమ్ అంటే హాస్టల్ రూమ్. నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నావు.
ఇంకేమన్నా ఏమంటే చదువుకుంటాడు కూడా హాస్టల్లో అయితే పెద్ద ప్రశాంతంగా ఉంటుంది. ఏ గొడవ ఉండదు. వంట వండుకోవాలా ఏముండవు. కాకపోతే ఏ సంక్రాంతి సెలవుల్లోనో ఎప్పుడో ఎక్కువ సెలవులు ఉంటే బయట తినాల్సి వస్తుంది ఆ టైంలో. ఎందుకంటే ఆ రోజు బెస్ట్ క్లోజు వాళ్ళు ఊర్లు వెళ్తారు కదా. వాళ్ళకి అయినా ఎన్నాళ్ళని హాస్టల్లో ఉంటాడు మీ వాడు. పెళ్లి చేసుకుంటాడు కదా, పెళ్లి చేసుకోవడం ఇంకా. పెళ్ళా ఆ, ముందు జాబ్ రావాలి. అదే వస్తుందిలే, జాబ్ లేకుండా ఎక్కడ పోద్ది. అది నేను హాస్టల్ మంచిది నాకు తెలిసిన హాస్టల్ ఉందిలే, చూపిస్తానులే. నీకు తెలిసిన హాస్టల్ అంటే పెట్టే కొంపది. నేను హాస్టల్ ఏం పెట్టలేదు, మనకి అంత ఎక్కడ ఉందో తడి. ఏదో 4 కమిషన్ వస్తాయి, 4 రూపాయలు. ఆ, లేదు దేన్ని వదలవుగా. వాడుకోవాలి మనం ఈ టైంలో, కాకపోతే ఇంకెప్పుడు. హైదరాబాద్ పెద్ద బిజినెస్ మ్యాన్ అయ్యా. నేనా బిజినెస్ మ్యాన్ ఇది తెగ అయిపోయానులే. మైకి బాబు లాగా ఆ, ముంబై వెళ్ళినప్పుడు నువ్వు హైదరాబాద్ వచ్చి బిజినెస్ చేస్తున్నావు. అంతే అంతే. మరి బతకాల, ఇది వ్యాపారం. ఫ్రీగా చేసుకుంటూ పోతే ఫ్రీగానే పోతాం మనం కూడా. మనకు కొంచెం మనం పోయామంటే కొంచెం ఖర్చు అది ఉండాలి. మంచి ఖర్చు గ్రాండ్గా ఉండాలి. బాగుంది పైకి. అది సరే, మీ ఓడికి చెప్పలాగా. సరే హాస్టల్ చేయాలంటారు. నీ హాస్టల్ అడ్రస్ ఇది హాస్టల్ అడ్రస్సా? చేస్తాను చూడు. ఇక్కడ నెంబర్ ఫార్వర్డ్ చేస్తాను. ఉన్నాయా? అమీర్పేటలోనే ఉంది ఒకటి మనకు తెలిసిన వాళ్ళది. అమీర్పేటలో ఉందా? నీ దగ్గర ఉంది ఇక్కడ మరి అక్కడే కదా కోర్సులు నేర్చుకునేది. మళ్ళీ ఇక్కడ నుంచి అక్కడ ట్రావెలింగ్ బొక్క. పోనీ ఒక పని చేస్తాను, కుకట్పల్లిలో జాయిన్ చేస్తాను. ఆ ర్యాపిడో కింద నేనే పని చేస్తాను. రోజు నేను దేవడతాను మనవాడిని. నాకు కూడా కొంచెం ఇన్కమ్ వచ్చినట్టు ఉంటుంది కదా. రోజు డైలీ 100 అంటే నెలకు 3,000. అదే పోను 100 రాను 100, 200, 6,000 వస్తాయి. వద్దులే, అమీర్పేట ఉన్నాయి. నీకెందుకు టైం వేస్ట్. ఎందుకంటే చెప్పలే, ఇంక నువ్వు చేస్తావు. ఇంక వ్యాపారం ఐడియా ఇచ్చాడు కదా, నీకు ఇంటి ఇచ్చినట్టు ఉంది. సరేలే, కాల్ చేస్తే నీ దగ్గర ఒక ఐడియా వస్తుంది, ఎర్నింగ్ ఐడియా. ఏదో అలా చెప్పాను. కక్కుర్తి నేనేదో సంపాదించుకుందాం అనుకుంటా, నువ్వు నాకే బాగా కట్టావు తిరిగి. పెద్ద ప్లానింగే. నువ్వే ఒక అరగంట మాట్లాడితే ఏదో బిజినెస్ ఐడియా ఇచ్చేలాగా కాల్ చేస్తాను. టచ్ లో ఉంది. ఉంటాను. టచ్ ఫోన్ ఉందా నీకు? ఉంటాను. సరే మరి అయితే.